ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మనకు భూమిని లోకమును నీవు పుట్టింపక మనకు యుగ యుగములు నీవే దేవుడవు. నేటి ఆరాధన ప్రారంభించినట్టుగాను అందరం కూడా లేచి నిలబడినట్లయితే పితృపుత్ర శుద్ధాత్మలైనటువంటి స్థితి కీర్తన ద్వారా నేటి మన ఆరాధన ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలా నెరవేర్చున్నదో అలాగనే భూమి యందు నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అనవసరమైన క్షమించిన ప్రకారం మీరును మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేగా దుష్టులను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. అందరము ఆ ప్రకారముగా నిలబడి ఉండి దేవుని స్తుతించుకుంటూ గాను మన వేగితల పాఠ పుస్తకం నుండి భజన చేయించు భక్త పాలక ప్రస్తుతింటూ నీ నామమున అనేటువంటి 168వ కీర్తన వేగితల పాఠ పుస్తకం నుండి 168వ కీర్తన పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయములిచిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి
ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయని వాదింపనిలలో నెవనికి సాధ్యము కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దయచేసి కూర్చుంటారని మనం చేస్తున్నాను అండి. దేవుని వాక్యవాదాన్ని చదువుకున్న పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు కీర్తనలు 30వ అధ్యాయము మొదటి నుండి 15 వచనాల వరకు 5 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని సహోదరి లక్ష్మి గారు చదివించాలని మనం చేసుకుంటున్నాను. దావీదు కీర్తనలు 30వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు. తదుపరి మనవచ్చినటువంటి బొమ్మ మేరీ సహోదరి ప్రార్థనలో నడిపించాలని మనం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం చదువుకొని ప్రార్థించుకుందాం. నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థతపరచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణములను లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయే నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఎండినను ఉదయం సంతోషం కలుగు. చిన్నవాళ్ళను దేవుడు బంగారు పాలక ప్రభావ లేని వందనాలు శోధనాలు చెల్లించుకున్నాం తండ్రి నాయన. అని పొందాము అనుకురాలు తండ్రి. అయ్యో ప్రభావం దీని నాయన క్షమించి మరణించి ప్రభావం నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ తండ్రి నాయన. ఎందుకంటే ప్రభు నాన్న ఈ కృప లేకున్నాను, ఈ సమయం లేకుండా ఎంతో మంది బిడ్డలు ఈ లోకంలో చనిపోయి ఉన్నారు ప్రభు నాయన. మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి ఉన్నామంటే నాయన కేవలం నీ కృపే ప్రభు నాయన, కేవలం నీ దయ ప్రభు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, గత 10 నెలలు కూడా నాయన మీరు ఎక్కడికి నా దేవ మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడున్నావు తండ్రి నాయన. ఈ యొక్క 11వ మాసము నాయన ఈ మొదటి దినాన్ని ప్రభు నాయన మా జీవితాలకు దయచేసిన మరొక తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నాయన. ఈ దినము చూడలేక ఎంతో మంది బిడ్డలు చనిపోయి ఉన్నారు ప్రభు నాయన. మా సంఘంలో కూడా ఎంతో మంది బిడ్డల్ని పోగొట్టుకుని ఉన్నారు ప్రభు. ఆయనను నీ కృప చెప్పిన నాయన మమ్మల్ని ఇంకును ఎలా నిలబెట్టి ఉన్నావు దేవ నీకు వందనాలు ప్రభు తండ్రి. స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నాన్న ఈ పరిశుద్ధ జనాన్ని ప్రభు నాయన నిన్ను ఆరాధించుటకు తండ్రి నాయన మా జీవితాలకి ప్రభు నాయన నువ్వు దయచేసిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు ప్రభు తండ్రి నాయన. ఎందుకంటే నాయన సజీవులే కదా ప్రభు నిన్ను ఆరాధిస్తారు ప్రభు తండ్రి నాయన. అయ్యా నీ సజీవైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభు నాయన. అయ్యా నువ్వు ఇచ్చిన ఈ ఆయుష్కాలం ప్రభు నాయన నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభు నాయన. ఎందుకంటే నాయన నీ విలోకానికి వచ్చింది నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభు నాయన నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించి ప్రభు నాయన
ఈ అమూల్యమైన రక్తము మా కొరకు చిందించి నాయన, మా కొరకు అవమానం పడి నాయన, ఎన్నో నిందలు పడి నాయన, నీ యొక్క ప్రాణాన్ని మా కొరకు నాయన బలిగా ఇచ్చి ఉన్నావు. ఇదిగో నాయన నీ వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభా, సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం మా జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు ప్రభు నాయన. నిజమే దేవా నాయన, నిత్యము నాయన మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నాయన. ప్రతి దినము కూడా మమ్మల్ని ఆదరిస్తున్నావు, పోషిస్తున్నావు ప్రభా తండ్రి. మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యం బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. ఇదిగో నాయన తండ్రి నాయన, ఈ యొక్క దినము చూడలేక ఎంతో మందికి లేని గొప్ప భాగ్యం మాకు ఇచ్చి ఉన్నావు దేవ నాయన. అయ్యా మా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. వచ్చిన నీ బిడ్డలందరిపైన నీ ఆత్మని కుమ్మరించండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి ప్రభా తండ్రి నాయన. ఎటువంటి ఆటంకం అది లేకుండా సహాయము చేయండి ప్రభా నాయన. జయకరంగా ఆరాధన జరుగుటకు నీ కృప చూపించండి ప్రభా నాయన. నీ పరిశుద్ధాత్మ సహాయం ఉంచండి ప్రభా నాయన. ఆత్మ సరుకుడుగా మా మధ్యలో మీరు ఉండండి ప్రభా తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా తండ్రి నాయన, అయ్యా ఎవరు విడిచిన ఎవరు మర్చిన నాయన, ఎన్నడూ కూడా నువ్వు మమ్మల్ని విడువని మరువని దేవుడు ప్రభా నాయన. అయ్యా నువ్వు మాతో ఉండు ప్రభా నాయన. నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా నాయన. ఈ దినము ఎంతో మంది సంఘాలు ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా నాయన, ప్రతి బిడ్డలపై అర్థనను ఆలకించు తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభు నాయన, ఆశీర్వదించండి ప్రభా తండ్రి నాయన. దేవా మాలో ఉన్న తప్పులు మాలో ఉన్న పాపములు కూడా నాయన మీరు క్షమించండి తండ్రి నాయన. యేసయ్య తండ్రి నాయన, ఎంతో మందికి లేని గొప్ప ధన్యతను మా సంఘానికి ఇచ్చి ఉన్నావు ప్రభా నాయన. అయ్యా నీ సన్నిధికి రాలేని పరిస్థితుల్లో ప్రభా నాయన, గృహాలంటూ ఉండి నిన్ను నాయన ఆరాధించి ఉన్నాం ప్రభా నాయన. ఇదిగో మా దైవజనులకు ఇచ్చిన మంచి తలంపులు ఆలోచన బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా మమ్మల్ని ఎంతగో ప్రతి దినము కూడా బలపరుస్తూ తండ్రి నాయన, సంఘము ఎక్కడ చెదిరిపోకుండా నాయన తండ్రి. అయ్యా ఎటువంటి దుఃఖములో వేదనలో ఉండకుండా నాయన, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేసి నాయన ప్రభా మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నారు ప్రభా తండ్రి. అయ్యా మా దైవజనులు ఇంకొన్ని మీరు దీవించండి ప్రభా నాయన, ఆశీర్వదించండి ప్రభా నాయన. నీ నూతన తలంపులు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా తండ్రి నాయన. ఎప్పుడూ కూడా నీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా తండ్రి నాయన. ఇచ్చిన కుటుంబాన్ని అంతటిపైన నీ కృప తోడుగా ఉంచండి ప్రభా. కుటుంబాన్ని అంతటిని నీ సేవలో వాడుకోండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకోండి తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన, యేసయ్య ప్రభా ఈ దినము నాయన పరిశుద్ధ బల దినము నాయన తండ్రి నాయన. అయ్యా ఇదిగో నాయన మా కొరకు చిందించిన నీ యొక్క నాయన తండ్రి రక్తము, అయ్యా నీకు నాయన శరీరము మా కొరకు బలిగా ఇచ్చి ఉన్నావు తండ్రి. దాన్ని మేము నాయన తీసుకుంటుండగా నాయన, అయ్యా మాలో ఉన్న తండ్రి పాపములన్నీ తీసివేయండి ప్రభా నాయన. నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధి చేయి నాయన. ఎందుకంటే నా ప్రభా మా ప్రాణము నాయన నీది ప్రభా తండ్రి, మా జీవితము నీది ప్రభా తండ్రి. నీ కొరకు జీవించుటకు సహాయము చేయండి ప్రభా తండ్రి నాయన. ప్రతి విషయంలో కూడా నాయన మీరు మమ్మల్ని నడిపించండి నాయన. మా తప్పులు ఏమైనా ఉంటే సరి చేయండి ప్రభా నాయన. మా జీవితకాలం అంతా నీ సేవ కొరకు నాయన, నీ స్వార్థ కొరకు వాడుకోండి ప్రభా. నీ చిత్తమైతే నాయన ప్రభా నాయన. ఇదిగో నాయన వచ్చే వారం నుంచి కానీ పై వచ్చే వారం నుంచి నాయన 2 ఆరాధనలు జరిగించుటకు సహాయము చేయండి ప్రభా. అందరము కలిసి నీ సన్నిధిలో మందిరంలో నాయన సంతోషించేలా సహాయము చేయండి ప్రభా నాయన. మళ్ళీ మురుపు దినాలు మాకు దయచేయండి తండ్రి నాయన. ఇదిగో మళ్ళీ నాయన పేరుసేద జరుగుటకు సహాయము చేయండి నాయన. మళ్ళీ స్త్రీల సమాజం జరుగుటకు సహాయము చేయండి నాయన. మళ్ళీ ఎవరి కూడుకులు జరుగుటకు సహాయము చేయండి నాయన. మళ్ళీ ఇంకో సండే స్కూల్ జరుగుటకు సహాయము చేయండి ప్రభా నాయన. కుటుంబ పెట్టుబడి కూడుకులు జరుగుటకు సహాయము చేయండి ప్రభా నాయన. అయ్యా ఇదిగో పాడైపోయిన పునాదులు బాగు చేయగల దేవుడు ప్రభా తండ్రి నాయన. పాడైపోయిన భూమిని బాగు చేయగల దేవుడు తండ్రి నాయన.
లేచి నిలబడి దేవుని ఆరాధించుకుందాం. ప్రార్థన చేసినటువంటి సహోదరికి, వాక్యం చదివినటువంటి సహోదరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి లాక్డౌన్కి ముందు ఇంకొక వారం రోజుల్లో మనకి లాక్డౌన్ వస్తుంది అనిపించుకొని మనం జనరేటర్ కొనుక్కున్నాం. అది కొనుక్కోగానే లాక్డౌన్ అయిపోయింది. ఈ దేవుడు మహాకృపను బట్టి ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ పోయింది, జనరేటర్ ఆన్ అయింది. దాని ద్వారా మనం అందరం ఇలాగ కూర్చొని దేవుని ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే జనరేటర్ నిజమైన ఓపెనింగ్ ఇదే మాట. ఎందుకంటే మనం అందరం ఆరాధన చేస్తున్నప్పుడు మరి ఈ సమయంలో అందరం కలిసి ఏ సమయం అందైనా, ఏ స్థలం అందైనా, ఏ స్థితిలోనైనా నష్టపడినటువంటి పాట పాడుకుందాం. పరిశుద్ధి ఆరాధన నడిపించేటువంటి పేరు దైవ ముందుకు రావాలని మనం చేస్తూ ఉంటున్నాము. 363వ పాట మన వేయి గీతాల పాట పుస్తకం. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదను. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదను. ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదను. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదను. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసినా, ఏదైనాలో మరణ శాసనమే
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనటువంటి సహోదరి గ్రేస్ అమ్మగారు ప్రార్థన నడిపిస్తుంటుండగా మరి దేవుని యొక్క వాక్యకు సిద్ధపడదాం. మరి క్లుప్త ప్రార్థనలో మన వాక్య సందేశం కొరకు దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దేవుడా. స్తోత్రం 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 తండ్రి. ఆయన మీ ఘనమైన నామానికి తండ్రి స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును ప్రభావం సజీవుడు కనుక ప్రభావ ఇక తండ్రి మా సంఘం అంతటి ప్రభావ సజీవులుగా తండ్రిగా నిలవబెట్టి తండ్రి అయినా నీ అత్యున్నతగా నామాన్ని ప్రభావ నిశ్చయముగా నామాన్ని స్థితించడానికి ప్రభావ మరొకసారి తండ్రి అందరికీ వచ్చి ఆస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇక తండ్రి ప్రభావ మా పాపములు మా శాపములు మా దోషములు ప్రభావ వేదాలు కట్టుబడిన తండ్రి నీ పరిశుద్ధ రక్తములు ప్రభావ ఆయన ఎంతగానో మా కొరకు తండ్రి కాచి ప్రభావ మా పాపాలను క్షమించి ప్రభావ ఇక నీ రక్తాన్ని ప్రభావ నీకు మాంసం తీసుకోవడానికి తండ్రి మరొకసారి తండ్రి మీరు మాపించిన యోగ్యతను నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభావ. అయ్యా తండ్రి మరిగా ప్రభావ ఎంతగానో ప్రభావ సంఘాలు మూయబడినప్పటికీ తండ్రి అయ్యా నీకు ఉచితమైన కృపను బట్టి నీ దయను బట్టి ప్రభావ మరొకసారిగా ప్రభావ నాయన వారం పూటైనా తండ్రి నేను స్థుతించుకోవడానికి ప్రభావ ఆయన అందరికి ఇచ్చిన తండ్రి సమయాన్ని బట్టి ఇంకో ప్రభావ మరొకసారి తండ్రి ఇక నీ వాక్యాన్ని తండ్రి నీ మాట్లాడుకోవడానికి వచ్చిన ప్రభావ ఆయన నీ మాట ధరని ఆదరణ కలుగుతాం తండ్రి. అయ్యా తండ్రి మీరేమో అందరితో మాట్లాడమని మానవుడికి కావలసిన ఆత్మీయ ఆహారాలు తండ్రి మేము పొందుకుంటామా మరిగల వాక్యాన్ని గురించి తండ్రి విధేయులుగా జీవించగలిగే తండ్రి జ్ఞానం మాకు అనుగ్రహించమని ఇంకా తండ్రికి జరిగే ఆరాధన అంతా ప్రభావ మీ నామాన్ని మాత్రమే జరిగించుకోమని లాస్ట్గా నీ చేతులుగా జరుపుకుంటున్నా ప్రభావ. మీరే తండ్రి వాక్య పరిచర్య అంతట్లో మీ కృపతోడుగా ఉండి అతను మీరు మాట్లాడము మరొకసారి వచ్చిన తండ్రి ప్రతి ఒక్క వీరుని తండ్రి దీవించి ఆశ్రయించి దేవ మాకు ప్రతి ఒక్క అవస్థలన్నీ ఈ నామంలో తీర్చమని చేసిన చిన్న ప్రార్థన ప్రభావ ఈ పాద సన్నిధి నైవేద్యం చేర్చు ప్రార్థన కథలను దయచేయమని శ్రేష్టమైన నామంలో ప్రార్థించుకున్నాము పరమ తండ్రి. దయచేసి కూర్చున్నాను. మనం చూస్తున్నాను అంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా యొక్క పరిశుద్ధ దినములో ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి ప్రభు మా భక్తులకు అనుగ్రహించినటువంటి మరి యొక్క ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజల్ని మోషే నాయకత్వంలో విడిపించాలని దేవుడు సంకల్పించినప్పుడు ఆ ఎదురుగా ఎర్ర సముద్రము, ఆ వెనుక ఫరో సైన్యము వారికి కనబడుకుంటున్నప్పుడు మోషే దేవుని దగ్గర విజ్ఞాపన చేసి మొదలుపెట్టినప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నటువంటి మాట, మోషే నీవు నా నేల మొదలుపెట్టుచున్నావు, సాగిపోయి. నిజంగా ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మాట చొప్పున మోషే తన కర్రతో ఆ సముద్రమును
కొట్టినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా చేయబడిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ కూడా సాగిపోతూ ఉంటున్నారు. వారు సాగిపోతూ వెళ్తూ ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు త్వరగా సాగిపోండి, త్వరగా మీరు కదలండి, ముందుకి మీరు తొందరగా వెళ్ళండి, లేకపోతే ఏమైపోతారు? వాళ్ళు ఆ ఎర్ర సముద్రంలో చిక్కుకొని పోతారు, లేకపోతే ఫరో సైన్య బారిన పడి వాళ్ళు మరణిస్తారు. కాబట్టి వెంటనే ప్రభువు తరుణాన్ని ఇచ్చాడు కాబట్టి మళ్ళా వెంటనే సాగిపోవాలి, అంతే కదా అని చెప్పి నిర్లక్ష్య వైఖరిగానే ఉంటే చాలా ప్రమాదం. ఎందుకు నేను ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, దేవుడు మనందరికీ కూడా ఎదురుగా ఎర్ర సముద్రం వంటి మహాభయంకరమైనటువంటి విపత్తు నుండి మనందరికీ మరి యొక్క బ్రతుకునే దేవుడు ఇచ్చి ఉన్నాడు. మన భాషలో చెప్పుకోవాలంటే దేవుడు మరొక జన్మనిచ్చాడు అనుకోవాలి, అంతే. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సాగిపోడి అంటున్నాడు. మందిరాలు తెరవబడ్డాయి దేవుని కృప చేత. అందరము ఒక్కసారిగా కూడుకొని ఆరాధించలేకపోయినా కనీసం నెలకి 2-3 సార్లైనా ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము ప్రభు ఇచ్చినటువంటి తరుణాన్ని ఉపయోగించుకొని ఏం చేయాలా? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ దారిలో, ఆ బాటలో మనం పరుగులు పెడుతూ మరలా ముందుకు సాగిపోవాలి. అంతేగాని మనము ఈ అవకాశమే బాగుంది, ఇంటి దగ్గర కూర్చొని వింటే బాగుంది, చాలా చక్కగా హ్యాపీగా టీ తాగుతూ ఉల్లిపాయలు కోసుకుంటూ పొయ్యి మీద అన్నం పెట్టి ఇలాగ చక్కగా యూట్యూబ్లోనే చాలా బాగుంది అని అనుకుంటే జాగ్రత్త, మరలా ఎర్ర సముద్రము కలిసిపోయే ప్రమాదం ఉంది. మరలా ఫరో సైన్యం మన మీద వచ్చి పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనము ప్రభువు మనకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. దేవుని మందిరములో అనుగ్రహించేటువంటి ధన్యత, ఆశీర్వాదము మరెక్కడా కూడా మనం పొందుకోలేము. నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. అటువంటి ధన్యతను సద్వినియోగపరుచుకుని సమయాన్ని వెచ్చించి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి దేవుని మందిరానికి ఆసక్తితో చేరినటువంటి మీ అందరికీ కూడా మరి యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం చదువుకుని ఉన్న 30వ దావీదు కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి 30వ దావీదు కీర్తన. ఇందులో ప్రాముఖ్యంగా చక్కని మాటలను మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. 2వ వచనాన్ని ప్రాముఖ్యంగా మనం చదువుకుంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. హల్లెలూయా. నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా నా దేవా. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఈ మాట
ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరండి? ఒకసారి చూపిస్తావా? ఒకసారి చెప్పండి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. మీరే చెప్పండి సార్. మళ్ళా హల్లెలూయా. అంటే దీని అర్థం ఏమిటండి? ఎవరి మాటలు పలుకుతున్నారు? దావీదు మహారాజు పలుకుతున్నాడు. దావీదు ఎవరు అంటే, దావీదు ఒక మహారాజు, దావీదు ఒక ప్రవక్త, దావీదు ఒక దైవజనుడు, దావీదు మనందరి యొక్క పితరుడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దావీదు పలుకుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? దేవా, నేను నీకు మొరపెట్టిన దినమున నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావు. అయితే దావీదు మహారాజుకి కూడా అస్వస్థత కలిగి ఉన్నది. దావీదు మహారాజుకి కూడా బలహీనం పడి ఉన్నాడు. చాలా మంది మనల్ని తరచుగా వేసేటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, మీకు ఎందుకు ఇలా జరిగింది? మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, మీరెందుకు ఇలా బలహీనలు అయిపోయారు? ఈ బలహీనతలు, ఈ జబ్బులు, లేకపోతే ఈ రోగాలు అనేటువంటివి కేవలము పొరపాట్ల ద్వారా కలిగేటువంటివి మాత్రమే కాదు, కానీ ఒక్కొక్కసారి సాతాను యొక్క శోధనల ద్వారా మన జీవితాల్లో దేవుని క్రియలు జరగకుండా అడ్డగించడానికి వారి చేతిలో ఉన్నటువంటి సాధనం అది. యోగులు కూడా దేవునికి దగ్గరగా ఉండకుండా దేవుని నుండి దూరస్తులు చేయడానికి సాతాను అనేక విధములైనటువంటి బలహీనతలను, రోగములను యోగు జీవితంలో ప్రవేశపెట్టి ఉన్నాడు. యోగు యథార్థవంతులైనప్పటికీ, భక్తిపరుడైనప్పటికీ కూడా యోగు జీవితంలో అవి జరిగి ఉన్నాయి. కానీ యోగు యొక్క ప్రాణం జోలికి మట్టుకు పోవడానికి వీల్లేదని దేవుడు కండిషన్ పెట్టినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో ఆయన మనకి ఇచ్చేటువంటి స్వస్థత, దావీదు మహారాజు వంటి వాడు సైతము కూడా అనారోగ్యం పాలై ఉన్నాడు. అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొని ఉన్నాడు. ఈరోజు నిజంగా ఈ యొక్క విషమ పరిస్థితుల్లో, ఈ లాక్డౌన్ కాలంలో అనేకమైనటువంటి బలహీనతలు, అనేకమైనటువంటి అనారోగ్యాలు, అనేకమైనటువంటి దుఃఖములు, వేదనలు, వీటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని స్వస్థపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మనమందరం ఎరుగుదము, యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా వెళ్ళేటువంటి ఆ గృహము ఏంటది? మార్తా, మరియా, లాజరు. అక్కడ కూడా రాయబడి ఉంది, యేసు తాను ప్రేమించినటువంటి లాజరు. అంటే దేవుని ప్రేమించినటువంటి వారికి బలహీనతలు జరగవా? దేవుని ప్రేమించినటువంటి వారికి అనారోగ్యాలు రావా? దేవుని ప్రేమించినటువంటి వారు చాలా మంది ఈ యొక్క అపోహ,
ఏంటంటే ఒక ఆమె నేను ఎరుగుదు అలాగే అందరి గురించి చెప్పేది, ఆమెకి షుగర్ వచ్చేసిందండి, ఆమె షుగర్ వచ్చేసిందండి. పోనీ మా ప్రార్థన చేయండి. ఇంక ఈవిడ ఎప్పుడైతే అందరికీ షుగర్ వచ్చేసింది అన్నదో మరుసటి నెలలో పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, నాకు షుగర్ బీపీ. ఎదుటోడికి బలహీనత వచ్చింది, వారెంతో కర్మ చేసుకున్నారు, లేదా వారెంతో పాపాత్ములు, లేదా వారికి అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి మనం ఎదుటి వారిని ఎప్పుడు కూడా మనము నిందించడానికి వీలు. ఇక్కడ చూస్తున్నాము దావీదు మహారాజు, దావీదు ప్రవక్త, దావీదు దైవజనుడు. ఇదిగో దావీదు అంటాడు, అయ్యా నేను నీకు మొదలుపెట్టిన జన్మున నీవు నన్ను స్వస్థపరచుతివి, నన్ను ముచ్చావు, నన్ను లేవనెత్తావయ్యా, నీకు వందనాలు స్తోత్రములని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. మన అనారోగ్య పరిస్థితుల నుండి కూడా దేవుడు మనల్ని స్వస్థపరచగలడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో చక్కని మాట, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. నీకు బలహీనత ఉంటుందా? అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా? చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటున్నాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి, నేను చాలాసార్లు చెప్తాను, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక షరతు ఉంటుందండి. ఏమండి? ఆ షరతులు నీవు పాటించాలా, అంటే ఆయన ఆజ్ఞలను నీవు పాటించాలా, ఆయన వాక్యాన్ని నీవు అనుసరించాలా, ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడలను నీవు గైకొనాలా. అలాగు చేసి నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు, ప్రార్థన చేస్తున్నాడు, నిశ్చయముగా దేవుడు వారి యొక్క మొరను ఆయన వింటాడు, వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించెదను, పూర్ణ మనస్సుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ప్రభువును ప్రేమించినటువంటి వారురా, యెహోవా రాఫాగా ఆయన మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 2వ విషయాన్ని కూడా 30వ అధ్యాయంలో ఆ కిందన ఆ 30వ అధ్యాయము ఆ 3వ వచనంలో చూడండి, యెహోవా
పాతాళములో నుండి నా ప్రాణమును లేవనెత్తితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. మొట్టమొదటిగా అనారోగ్యము నుండి ఆరోగ్యములోనికి దేవుడు నడిపిస్తున్నాడు. రెండవదిగా ఇక్కడ చూస్తున్నాము, మరణము నుండి జీవములోనికి మనలను నడిపిస్తూ ఉంటున్నాడు. అనేకమైనటువంటి మరణ పాశములు మనల్ని చుట్టుకొని ఉండగను దేవుడు మనకు ఆయన మహాకృప చేత పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నిజానికి పాతాళములోనికి వెళ్ళిపోకుండా మన ఆత్మలను ఆయన రక్షించి ఉన్నాడు. మన ప్రాణములను ఆయన కాపాడి ఉన్నాడు. ఇది ఇక్కడ రాయబడి ఉన్నది, ఇదిగో నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించింది అంటున్నాడు దావీదు మహాభక్తుడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క లాక్డౌన్ కాలంలో కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను కూడా పోగొట్టుకుని ఉన్నాం. ప్రత్యేకంగా కొంతమంది దైవజనులైనటువంటి వారు సైతము కూడా, ఆయా సంఘాలకు చెందినటువంటి కాపరులు సైతము కూడా వారు ప్రభు సన్నిధికి వారు చేరి ఉన్నారు. అదే విధముగా మన సంఘము నుండి కూడా ఆ యొక్క లోటు అనేటువంటిది దేవుడు అనుమతించి ఉన్నాడు. డేవిడ్సన్ విషయంలో అదే ప్రకారముగా మరి ఇంకా మనకి సమాచారము రాలేదు, మన దాకా తీసుకుని రాలేదు. కానీ అలా బొగత చిలకమ్మ మృదులతో, అలాగే ఆ కళ్ళు కనబడకుండా వచ్చేటువంటి ఆమె ఆ పేరు ఇన్ఛార్జ్ గారు అమ్మా ఈశ్వరమ్మ, అదే సన్యాసంతో వచ్చేది ఈశ్వరమ్మ అనుకుంటారు. ఆమె, అలాగే మన ఈశ్వరరావు గారి యొక్క తల్లిగారు, అలాగే మరి చివరి క్షణాల్లో వారి యొక్క బిడ్డలను బట్టి, వారి కోడలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దైవికంగా ఆ కార్యక్రమాలు జరగడానికి చూపించినటువంటి మన నీలరావు గారి యొక్క తల్లిగారి విషయంలో మరి వీరు మనము ఈ లాక్డౌన్లో మనము వీరిని సంఘము వీరిని కోల్పోయింది అనేటువంటి దానికన్నా ప్రభు దగ్గరికి పిలుచుకున్నాడు. అయితే ఇక్కడ చక్కని మాట, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ఇక్కడ బ్రతికి ఉన్నటువంటి మనమందరము కూడా చెప్పుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, ప్రభువా నేను నశించిపోకుండా, నేను నీ రక్షణ భాగ్యము లేకుండా, నేను మరణించకుండా నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ నిన్ను ఆరాధించడానికి నన్ను సజీవుడిగా నిలవబెట్టినావయ్యా, సజీవరాలుగా నిలవబెట్టినావయ్యా, నీకు స్తోత్రాలు అనే దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. అదే విధముగా ఆయన బ్రతికి ఉండగను రక్షకుడే, ఆయన యందు నిద్రించినటువంటి వారి యొక్క ఆత్మలకు కూడా రక్షకుడే. హల్లెలూయా. వారు కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? పాతాళంలో వారు లేరు. ఎక్కడున్నారు? ఇప్పుడు వారి ఆత్మలు కూడా చెప్తున్నాయి ఏమని? యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. హల్లెలూయా. దావీదు మహాభక్తుడు చెప్తున్నాడు, అయ్యా
అనారోగ్యము నుండి ఆరోగ్యంలోనికి నడిపించావు అయ్యా. పాతాళములో నుండి లేదా మరణములో నుండి నన్ను జీవములోనికి నడిపించావయ్యా. ఎంత గొప్ప ధన్యులమో. ఈ ధన్యత కేవలము ఆయనను రక్షకునిగా కలిగినటువంటి వారికి మాత్రమే. హల్లెలూయా. ఎవరు ఆయన రక్షకునిగా కలిగినటువంటి వారు? ఎవరు? ఇంకా ఆలోచిస్తారు, గుడ్డు మీద చేసుకొని చెప్పాలి, నేనే. హల్లెలూయా. మనమే. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చాడండి. దేవుని బిడ్డ, మూడవ విషయాన్ని కూడా ఆ యొక్క అధ్యాయంలో మనము గమనిస్తే 30వ అధ్యాయము 5వ వచనము, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో ఒక నిరీక్షణ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఎంత చక్కని మాట. సాయంకాలమున ఏడుపు వచ్చినను. ఈరోజు అంతా కూడా చీకటే. ఈరోజు అంతా కూడా ఏ విధమైనటువంటి సంతోషం లేదు, ఏ విధమైనటువంటి సమాధానం లేదు, ఏ విధమైనటువంటి క్షేమం లేదు, సమృద్ధి లేదు అని చెప్పి నీవు పండుకుంటే నీకు ఒక నిరీక్షణ ఉండాలా. ఏంటా నిరీక్షణ? ఖచ్చితంగా తెల్లవారుబోతా ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఖచ్చితంగా వెలుగు రాబోతా ఉంది. చీకటిని పటాపంచలు చేయబోతా ఉన్నది. హల్లెలూయా. ఈ గొప్ప నిరీక్షణ నీ జీవితంలో ఉండాలా. అయ్యో ఇక నా బ్రతుకు ఈ చీకటేనేమో, అయ్యో నా బ్రతుకు ఈ అనారోగ్యమేనేమో, అయ్యో నా బ్రతుకు ఈ దుఃఖమేనేమో, అయ్యో నా బ్రతుకు ఇదేనేమో అని చెప్పి నీవు అనుకొని నిరాశ పడిపోయి, నిట్టూర్పు పడిపోయి, నిరసించిపోయి, కృంగిపోయి బలహీనుడు అయిపోవడానికి వీలు లేదు. ఇదిగో ప్రభువు మరలా దయచేస్తూ ఉన్నాడు. మరొక ఉదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరొక ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. మరొక దీవుని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు అన్యాయము చేయుట అసంభవం. అంటే ఆయన అన్యాయం చేయడు. ఆయన ప్రణాళికలు గొప్పవి. కాబట్టి నీవు జ్ఞాపకము చేసుకోవాలి. ఇదిగో సాయంకాలమున ఏడుపు వచ్చినను, రాత్రి ఉండినను, మరలా నీకు ఉదయమున సంతోషము కలుగు. ఆనాడు ఇశ్రాయేలీయులకు వారు ఇంకా సేద్యపరచడం వారు మొదలు పెట్టలేదు, వ్యవసాయం చేయడం వారు మొదలు పెట్టలేదు. అరణ్యంలో దేవుడు వారిని ఎలాగ పోషించాడండి? ఎలా పోషించాడు? మన్నాతో పోషించాడు. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు సమకూర్చుకున్నటువంటి బతుం అంతా లేదా యొక్క మన్నా అంతా కూడా రాత్రికి ఏమైపోయింది? అయిపోయింది. వారి యొక్క కొండలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. వారి యొక్క పాత్రలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. అయ్యో మా పాత్రలన్నీ ఖాళీ అయిపోయాయి, మా యొక్క గిన్నెలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. ఎలాగో నీ నిరాశతో నిస్పృహతో వాళ్ళు పండుకున్న రోజు తెల్లవారింది. మళ్ళా వారి గుమ్మాల ముందు మన్నా కురిసింది. హల్లెలూయా. మళ్ళా వారి పాత్రలు నింపబడ్డాయి, మళ్ళా వారి కొండలు నింపబడ్డాయి, మళ్ళా వారు ఆశీర్వదించబడ్డారు. దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. దేవుడు ఒక్కొక్కసారి అనేకులు కోల్పోవడానికి ముందు ఒక చిన్న
ఆ కార్యము ఒక ఆ సూది వంటి శ్రమను నీకు జీవితంలో అనుమతిస్తాడు. ఏమంటారు పెద్దలు అంటారు కదా, గొడ్డుతో పోయేదానికి గొడవలు ఎందుకు అంటారు కదా. అలాగే శ్రమలు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉన్నప్పుడు మనము ధైర్యము కలిగి నిబ్బరము కలిగి మనము జీవించినట్లయితే, ఇదిగో సాయంకాలం ఏడుపు వచ్చినను మళ్ళా తెల్లవారిపోతా ఉంది. మళ్ళా మనము దేవుని కార్యాలు చేయబోతూ ఉన్నాం, మళ్ళా దేవుని మహిమపరచబోతున్నాం, మళ్ళా దేవుని గణపరచబోతూ ఉన్నాం, మళ్ళా నీ నోటి నిండా ఆయన నవ్వు నింపేటువంటి దేవుడిగా ఉండబోతుంటున్నాడు. హల్లెలూయా. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ నిజమే. నిన్న దినాన్ని మరి మన ఆంధ్రాలో 2700 కేసులకు వచ్చాయి, దగ్గరికి వచ్చింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా మెరుగ్గానే మనం కొన్నాం. చాలా తక్కువకు పడుతున్నాయి కేసులన్నీ. అయితే ఈ జనాల్లో ఏం లేదు, భయం లేదు, మాస్క్ ఉండట్లే, శానిటైజర్ ఉండట్లే, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగేస్తాం, సరిగా తిరిగేస్తాం. అలాంటి అలసత్వం ఉంటే ఈ శీతాకాలంలో చలికాలంలో మళ్ళా పెరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడే ఢిల్లీ వంటి ఆ యొక్క రాజధానిలో ఆ విషయాలను మనం చూస్తున్నాం. మళ్ళా ఎక్కువైపోయాయి కేసులన్నీ కూడా, మళ్ళా విపరీతంగా పెరిగిపోయాయి అక్కడ. అలాగే యూరోప్ కంట్రీస్లో మళ్ళా లాక్డౌన్ పెట్టారు, ఇతర దేశాల్లో అక్కడ మరీ ఆ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిర్లక్ష్య వైఖరి ఉండడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ వైరస్ తగ్గుముఖం పట్టకపోతే, ఆయన కృప చూపించకపోతే, దాన్ని తుడిచిపెట్టకపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. అయ్యా నీవు వాగ్దానం చేస్తున్నావు కదయ్యా, మీ కోపము నిమిషం మాత్రమే ఆయన, అయ్యా మీ దయ ఆయుష్కాలం అంతది ఉంటుందని నీ వాగ్దానం ఇచ్చావు కదయ్యా. వాగ్దానంతో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని దేవునికరముగా ఉంచబోతూ ఉంటున్నాడు. మరొక విషయాన్ని మనం చూస్తే ఆ కిందన 4వ విషయాన్ని మనం చూస్తాం. 12వ వచనము, నీవు నా గోనె పట్ట నుండి విడిపించి సంతోష వస్త్రములు నాకు ధరింపజేస్తున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. 4వదిగా గోనె పట్టు నుండి ఆనంద వస్త్రానికి నడిపిస్తాను అంటున్నాడు. గోనె పట్టు అనేటువంటిది అసలు వస్త్రమే కాదు కదా. ఎవరైనా గోనె పట్టు కట్టుకుంటాడా? ఎవరు కూడా కట్టుకుంటారు. కానీ అటువంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను ఆనంద వస్త్రానికి లేదా ఆనంద సంతోషానికి ఆయన నిన్ను నడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అయితే అట్టి రీతిగా నీవు సాధన చేయాలా, అభ్యాసం చేయాలా, ప్రార్థన చేయాలి. అస్సాం రాష్ట్రంలో ఒక రైతు నివసిస్తున్నాడట. కాయకుట్టి అనేటువంటి గ్రామంలో లుయావా అనేటువంటి ఒక రైతు నిజంగా సాక్ష్యం ఇచ్చినటువంటి సంఘటన. ఈ లుయావా అనేటువంటి ఒక రైతు ఆ గ్రామంలో నివసిస్తూ ఉంటున్నాడు. ఆ గ్రామంలో చాలా మంది రైతులకు అనేకమైనటువంటి ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ లుయావాకి కూడా ఒక మూల ఒక 9 ఎకరాల పొలం ఉంది. అయితే విషయం ఏంటంటే అందరి పొలాలు కూడా పండుతూ ఉంటున్నాయి. ఈ లుయావా అనేటువంటి రైతు యొక్క పొలము పండటం లేదా.
ఏ పంట వేసినా సరే ఆ పంట పండటం లేదు. ఎంతో దుఃఖిస్తున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు. అతన్ని చూసి ఇరుగు పొరుగు వారందరూ కూడా హేళన చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. వీడి పంటలో ఏమీ పండటం లేదు, వీడి నేల నిస్సారం అయిపోయింది, వీడికి అభివృద్ధి లేదు అని చెప్పి చాలా కృంగిపోతూ ఉంటున్నాడు. కృంగిపోతూ ఉన్నాడు. కనీసం పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి కూడా ఏ విధమైనటువంటి మరి రాబడి లేకుండా పోతా ఉంది. ఈరోజు పంట పొలాలు మునిగిపోయి బాధపడుతున్నటువంటి రైతుల గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. ఎప్పటికే ఉల్లిపాయలు ఎంత, టమాటీలు ఎంత, బీరకాయలు ఎంత, బెండకాయలు ఎంత అని అడిగితే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వింటారా, అలాగూ నష్టము వాటిల్లుతున్నటువంటి రైతుల గురించి కూడా మనం ఏం చేయాలా? నిత్యము కూడా ప్రార్థన చేయాలా. అయ్యా, మా భూమిని సారవంతమైనటువంటి నేలగా మీరు మార్చండి, ఈ వస్తున్నటువంటి ఉపద్రవముల నుండి మమ్మల్ని రక్షించండి, మాకు అతివృష్టి వద్దు, అనావృష్టి వద్దు నాయన, మాకు సరిపడినటువంటి వాతావరణాన్ని, వర్షాన్ని కురిపించండి అయ్యా అని ప్రార్థన చేయాలి. ఏమీ లేదు, ఫ్యాక్టరీని కాళ్ళు వేసుకొని కూర్చుంటే ఏమండి మా నోటికాడికి వచ్చేదండి, నోటికాడికి వచ్చేది. అయితే ఈ లుయావా అనేటువంటి రైతు ఎంతో బాధపడుతున్నాడు. అమ్మేసుకున్నావు పొలం అంటే ఎవరు రావట్లేదు, ఎవరైనా కొనుక్కుందామని వస్తే వాడిని చెరగొడుతున్నారు. ఏమో చెరగొట్టేవాళ్ళు ఉంటారు కదా, ఏమన్నా చెరగొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. లేని పనులను సృష్టించి అది కొనకరా బాబు, అది మంచి భూమి కాదు, అది మంచి ఇల్లు కాదు, కొంతమంది ఉంటారు కదా. కానీ అటువంటి వారి గురించి పెద్దలు అన్నారు, ఏమన్నారు? చెరపకురా చెడేవు అన్నారు. బైబిల్ అన్నది, నువ్వేం పెట్టుతావో ఆ పంటనే కోస్తావు బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి మా అటువంటి తప్పుడు పనులు చేయకూడదు అని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లుయావా రైతు ఎంతో బాధపడుతున్నాడు. కనీసం అమ్మేసుకున్నామంటే రూపాయికి పావలా రేటు కూడా రావట్లేదు. ఎంతో కష్టం, ఎంతో వేదన, దుఃఖం పడుతున్నాడు. అయితే ఈలోగా గౌగతి నుండి దేవుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క పొలాన్ని కొన్నాడంట. ఆ పొలాన్ని కొన్నాడు. ఆ పొలాన్ని కొని ఆ పొలాన్ని సేద్యపరిచి పంట పండిస్తున్నప్పుడు ఏ పంట కూడా పండలేదు. అప్పుడు ఆ మట్టిని పట్టుకొని మొట్టమొదటిగా ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా భూమిని నీవు మార్చండి, నా భూమిని సారవంతమైనటువంటి నేలగా మార్చండి, నా మట్టిని సారవంతమైనటువంటి మట్టిగా మీరు మార్చండి అని చెప్పి గోజాడి గోజాడి అంగనార్చుడు. ఇది నాలో చాలా మంది అన్నీ కావాలి మనకి, మోకాలు మట్టుకు వంగవు, అన్నీ మనకి సమకూడిపోవాలా, ఉపవాసం మట్టుకు ఉండదు, మోకరించి ప్రార్థనలు చేయరు, వేకువజాము లేచి మొరపెట్టండి అంటే మొరపెట్టరు. నీవు మొరపెట్టకపోతే, నీవు అంగలార్చకపోతే, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఎలాగ నీ యొక్క అవసరాలు తీరుతాయి? ఓరకనే వచ్చి పడుకోవాలండి. నీవు ఆయనను కదిలించేటువంటి రీతిలో ఉండాలా, ఆయన కదిలించబడాలా. విరిగినటువంటి హృదయంలో ఆయన లక్ష్యము చెడు. నీవు ఎట్లా అటువంటిగా ప్రార్థన చేస్తున్నావా? అయ్యో, నాకు గర్భఫలం కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు వివాహం కావాలా,
నా వ్యాపారం అభివృద్ధి కావాలా, నా భర్త మారు మనసు పొందాలా, నా బిడ్డలు అభివృద్ధి పొందాలి, నా బిడ్డలు మారు మనసు పొందాలి, ఇటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు మంచిదే. కానీ దానికి తగినటువంటి రీతిలో నీవు ప్రార్థన చేస్తున్నావా? నీవు దేవుని సన్నిధిలో కాచినటువంటి ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆయన నేలపాలు కానీయడండి. హల్లెలూయా. ఆయన బుద్ధిలో దాచి ఉంచేటువంటి దేవుడు. ఆయన తగిన సమయంలో ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ లుయావా యొక్క పొలము కొన్నటువంటి క్రైస్తవుడు దాని మట్టిని పట్టుకొని ప్రార్థన చేస్తాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఇక తర్వాత ప్రార్థనతో వదిలిపెట్టలేదు, వెళ్ళి తన పొలం చుట్టూ మొట్టమొదటిగా కంచె వేశాడు. ఆ మట్టిని తీసుకొని వెళ్ళి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తీసుకొని వెళ్ళాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుని వెళ్ళి, అయ్యా ఈ మట్టిలో నేను ఈ పంట వేస్తున్నాను, ఈ పంట పండటం లేదు, ఏ పంట వేస్తే పండుగలో చెప్పండి అని చెప్పి అన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించినప్పుడు ఇదిగో అది ఆ పొలం ఉన్నటువంటి ఆ క్రైస్తవునికి, ఇదిగో బాబు మీరు ఈ పంట వేయండి అని చెప్పినప్పుడు ఇదిగో దేవుడి నామములో ప్రార్థన చేసి ఆ పంటని వేశాడట. ఇక చూడు 6 నెలలు తిరిగినప్పటికీ మహా విస్తారమైనటువంటి పంట పండేసిందంట. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం కూడా చెప్తుంది. ఏమన్నా 126వ దావీదు కీర్తన 5-6 వచనాలు ఏమంటది? కన్నీరు విడిచి విత్తువాడు సంతోషగానముతో పంట కాదు. ఎప్పుడైనా నువ్వు కన్నీళ్ళు కాచి విత్తావా? ప్రభువా నాకు దయచేయండి ప్రభువా, ఆమేన్. అయిపోయింది ప్రార్థన. ప్రభువా నాకు ఇది ఇవ్వండి ప్రభువా, ప్రభువా నాకు డాష్, ఆ డాష్లో మీకు ఏది కావాలో కలుసుకోండి, ప్రభువా నాకు డాష్ ఇవ్వండి ప్రభువా, ఆమేన్. అయిపోయిందా? దేవుని బిడ్డలారా ఇక్కడ రాసుకున్నాడు, కన్నీరు విడిచి విత్తువాడు సంతోషగానముతో పంట కోసుడు, పిడికడు విత్తనములు చేత పట్టుకొని యోచించు పువ్వు విత్తువాడు సంతోషగానముతో చేయించు పనులు మోసుకొని. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నువ్వు ఏడుస్తూ వెళితే, ఏడుస్తూ విత్తుకుంటూ వెళితే, కన్నీటి ప్రార్థన చేసుకుంటూ నువ్వు వెళ్తానంట, నీ నెత్తి మీద పరమ మోసుకొని వస్తావంట. హల్లెలూయా. నీ నెత్తి మీద ధాన్యం బస్తాలతో నీవు వస్తావంట. హల్లెలూయా. ఎప్పుడు? నీవు కన్నీటితో విత్తినప్పుడు, ఏడ్చుచు నీ విత్తనాలు జరిగినప్పుడు. ప్రార్థన లేదే ఆశీర్వాదం ఎలాగొస్తుంది? ఉపవాస ప్రార్థన లేదు, ఎలాగొస్తుంది? నీ పాపాన్ని విడిచిపెట్టలేదు, నీ సిగరెట్ని విడిచిపెట్టలేదు, నీ మందుల్ని విడిచిపెట్టలేదు, నీ యొక్క అలవాట్లని విడిచిపెట్టడం లేదు, నీ ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి క్రియలను విడిచిపెట్టడం లేదు. మరో పక్కన ఆశీర్వాదం వచ్చేయాలా? ఆయన పరిశుద్ధుడు. ఏమన్నా రాయబడుతుందండి ఇక్కడ? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారులు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత నీలో ఉంటేనే దేవుడికి ప్రార్థన వింటాడండి. ఆ పరిశుద్ధత నీలో లేకుండా ఆయన ప్రార్థన వినడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క దావీదు మహాభక్తుడు ఏమంటున్నాడు? అయ్యా నన్ను అనారోగ్యములో నుండి ఆరోగ్యములోనికి నడిపించావు, అయ్యా నన్ను మరణములో నుండి జీవములోనికి నడిపించావు, అయ్యా నన్ను దుఃఖములో నుండి సంతోషంలోనికి నడిపించావు, అయ్యా నన్ను గోలి పట్ట అనుభవంలో నుండి ఆనంద వస్త్రము అనుభవంలోనికి నడిపించావయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు దావీదు మహాభక్తుడు దేవుని ఎందు స్తుతిస్తూ రాస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనం కూడా మన జీవితాన్ని ప్రభువు వైపు తిప్పుకొట్టు. ప్రభువా నేను ఎలాగున్నానంటే నీ కృపే, నీ కనికరమే, మరో బ్రతికిచ్చావు, మరో జీవితాన్ని ఇచ్చావు, ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడయ్యా,
నన్ను దీవించండి అని చెప్పి ప్రభు సన్నిధిలో మొరపెడదాం. కన్నీళ్లు విడిచి విత్తుదాం. ఖచ్చితంగా ఒక నిరీక్షణ మనకుంది. ఒక విత్తనం మనం విత్తామంటే ఖచ్చితంగా ఆశ, ఎలాగైనా సరే అది మనకి మొలకెత్తుతుంది అనేటువంటి ఆశ. మొలకెత్తాలంటే ఏముండాలండి? విత్తెత్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? నీరు పోయాలా? దానికి కావాల్సినటువంటి ఎరువు పోయాలా? ఆ ప్రార్థన వాక్యము నీవు అనుసరిస్తూ ఉంటే ఇదిగో నీతి సూర్యుడైనటువంటి యేసయ్య కాంతి దాని మీద పడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కాంతి, సూర్యుని కాంతి ఆ విత్తనము మీద పడుతుందో ఆ విత్తనము ఫలిస్తుంది. దావీదు మహాభక్తుడు అదే అంటాడు. ఏమంటాడు? నీటి కాలువల ఎవరను నాటబడ్డదై ఆకువాడక తన కాలమిచ్చు చెట్టు వల్లే ఉండడం. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదము, అట్టి కృప, అట్టి దీవెన, ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం. నావన్నీ అంగీకరించు మీ దేవా 796 పాట సోదరి సుధా మేరీ స్వరూప సరస్వతి గారు నడిపిస్తుండగా కానుకలను సేకరించుకుందాం. అనుమతినటువంటి రాహిల్ జాకబ్ గారు అదేవిధంగా సత్యనారాయణ కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాము. శానిటైజర్ చేసుకొని రైతు మీరు కానుకలు కర్మ పట్టుకోవాలని మనం చేస్తున్నాం. ప్రభు వల్ల సమయంలో కానుకలు పట్టడం జరగదు. దయచేసి ప్రభు వల్ల మరి కానుకలు చేయడానికి వారు కూడా ఇప్పుడే కానుకలను చెల్లించాలని మనం చేస్తున్నాం. Me
సేకరించబడినటువంటి కానుక నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము అండి. ఇదే సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ కూడా ఎన్నో స్థలాల్లో లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తుంటున్నాం. అత్యంత ప్రేమ కృప కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలదేవ, కృపగలటువంటి ప్రభువా, మీ మహోన్నతమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. దయగలదేవ, కృపగల తండ్రి, మీ అపారమైనటువంటి కృప చేత మమ్మల్ని అందరినీ కూడా రక్షించి కాపాడి ఆదరణించి క్షేమమిచ్చి దేవా, ఈ యొక్క 11వ నెలలో మొదటి జన్మలోనే నీ సన్నిధిలో గడపడానికి, నీ బలయులకు చేరడానికి నీవు ఇచ్చినటువంటి ఈ మహోన్నతమైనటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. గొప్ప దేవుడవు, సజీవుడవయ్యా, సంపూర్ణుడవు దేవా, ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. నాయన, మమ్మల్ని అందరినీ కూడా ప్రభావాన్ని బలయుగా చేర్చాడు, మీకు స్తోత్రాలు నాయన. ఈ దినాన్ని ప్రభావాన్ని ఇచ్చినటువంటి వాక్యం బట్టి, ఆ వాక్యం మా జీవితాల్లో కూడా నెరవేర్చినటువంటి నెరవేర్పును బట్టి కూడా మేమందరం నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. అయ్యా, మమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తున్నామయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు నాయన. ప్రభా, నీ సన్నిధిలో లోచినబడి ప్రార్థిస్తుంటున్నటువంటి ప్రతి బిడ్డలో ప్రభా పేరు పేరు వర్షం మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ యొక్క హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు, హృదయం యొక్క లోకంలోకి చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యము మీకు మాత్రం ఉంటున్నాయ్యా. గుండె చెవిన వారిని బాగు చేసేటువంటి దేవుడు ఆయన ప్రభా. ప్రతి బిడ్డలో ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. నాయన, వారి యొక్క దుఃఖ నివారణ మీరు మాత్రమే దయచేయగలరు, సహాయం దయచేయండి అయ్యా. వ్యాధులతోనూ బలహీనతలతోనూ బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు అయ్యా. మీరే బిడ్డలు మీరు స్వస్థపరిచి మీరు లేవనెత్తండి యేసయ్యా. పరిపూర్ణమైన విడుదల క్షేమాన్ని మీరు దయచేయండి. యేసు నామములో మీరు ముట్టండి నాయన. ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. ఇదిగోనైనా ప్రభా, రాజేశ్వరి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ తగిన ప్రభావ పడిపోయి తను బలహీనంగా ఉంటుండగా నాయన పిల్లలు స్వస్థపరిచి మీరు లేవనెత్తి నాయన పరిపూర్ణ విడుదల క్షేమాన్ని మీరు అనుభవించండి దేవా. యేసయ్యా, నీకు వందనాలు. అనురాధ సహోదరుడు చిన్న కుమార్తె ప్రార్థన చేస్తున్నాను. ఆ పసిపాపను వ్యాపించి విడుదల ఇచ్చేయండి, పరిపూర్ణ క్షేమాన్ని మీరు నడిపించండి. యేసయ్యా, నీకు వందనాలు. ఇంకా ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో, అనారోగ్యంతో ఉంటున్నారో అయ్యా, నీ కొరచకాని హస్తముతో ప్రతి బిడ్డను కూడా మీరు వచ్చి లేవనెత్తినైనా ఇదిగో ఇది నా మీరు వాగ్దానం చేస్తున్నాం. అనారోగ్యం నుండి ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు ఆయన అయ్యా. మీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచి లేవనెత్తండి ప్రభా. ప్రార్థన చేస్తున్నా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారిని మీరు సమృద్ధిగా ఇచ్చేయండి అయ్యా. ప్రభా, సాయంకాలం ఏడుపు వచ్చినను ఆయన మా ఉదయకాలంలో సంతోషం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. మాకు నిరీక్షణ ఉన్నది. నీతి సూర్యుడు మా మీద ఉదయించబోతున్నాడు. మా చీకటి అంతా పటాపంచలు కాబోతున్నది. మేము నిరీక్షిస్తున్నాం నాయన, విశ్వసిస్తూ ఉంటున్నాం. విశ్వాసమే క్రైస్తవ్యానికి పునాది నాయన. విశ్వాసం లేకుండా దేవుని క్రియలు ఎవరు చూడలేరు నాయన. విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం, విశ్వసించి పంపిస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయంలో జీవితంలో మీరు సంతోషము మీరు ఉంచండి నాయన, ఆనందము మీరు ఉంచండి, సమృద్ధిని మీరు ఉంచండి నాయన. యేసయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ నెలంతయు ప్రభా ప్రతి విధమైనటువంటి లోటుపాట్ల నుండి, లేబడి ఇంకంత పరిస్థితుల నుండి ప్రభా మీరు విడుదల ఇచ్చేది ఆయన. యేసయ్యా, నీకు వందనాలు ఆయన. సహోదరి ఆయన సుధా
బిడ్డకు కూడా పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి. అలానే తన అత్తగారిని కూడా విముక్తి స్వస్థపరచండి. రక్షణ తీసుకురండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అదేవిధంగా తండ్రి నాయన ఇది నాని ప్రభువా, ఆయన సహోదరు జీవమణి గారు, అలాగే సహోదరులు వారికి తల్లి గారు శాంతమ్మ గారు నాయన మీ ఎదురు నిద్రించినటువంటి దినముగా జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన కుటుంబాన్ని ఆదరించండి. తల్లి వలె ఆ కుమార్తెలందరినీ మీరు ఆదరించి మీరు కృప చూపించండి. యేసయ్యా మీకు స్తోత్రాలు. దేవుని కరములో వినిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా నాయన ఇదిగో తండ్రి మీ యొక్క దుఃఖ దినములు ప్రభువా నీవు అనుమతించున్నా నాయన ప్రభువా, మరలా నీ యొక్క వాక్యము చేత ఆదరించబడి ఆయన మీ మందిరానికి రావడానికి కృప చూపించినటువంటి సహోదరి రమణను బట్టి మరొక సహోదరి బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆయన నేను కుటుంబంలో జరిగినటువంటి గాయములు బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన మీరే పోర్చగలరు, మీరే ఆదరణ దయచేయగలరు, ఆయన మీరే సహాయము దయచేసిన ఆయన మీరు కృప చూపించండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. ఆ కుటుంబంలో అనేక మంది మీరు స్వస్థపరిచి ఉన్నారు. అనేకులకు ప్రతిగా తండ్రి నాయన ఆ ఒక్క దేవికి సర్వప్రభని సన్నిధి చేర్చుకుని ఉన్నాం. పరమాత్మ సత్యాన్ని ప్రభా పిల్లలు గుర్తించి గమనించుకుని సహాయము దయచేసి మీ యందు ప్రభా తండ్రి నమ్మిక సడలించకుండా విశ్వాసములకు కర్తవైనటువంటి నీవు ఆ పిల్లలను ప్రభా నిండుగా మీరు ఆదరించి కనికరించి మీరు కృప చూపించి మీరు నడిపించండి. ప్రత్యేకంగా సహోదరి దైవమ్మ గారిని, బిడ్డలను, ప్రశాంతి సహోదరిని, తిరుగొప్పయ్య సహోదరులు, వారి కుటుంబాలను మీ కృప కలిగిన ఆశను అప్పచెప్పుకుంటూ ఈ నెలంతా ప్రభావ మీ కాపుల భద్రత బిడ్డలకు దయచేయాలని మనం చేసుకుంటున్నాను. అయ్యా గుప్పెలను విప్పి నీకు అర్పించినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి రాబడిలో నుండి నాయన ప్రభా శ్రేష్టమైనటువంటి భాగమును నీ ఆజ్ఞ చొప్పున దశమ భాగములను తీసుకొచ్చిన ఆయన మీకు అర్పించినారు. ఆయన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఆయన నీకు ఇవ్వాలని ఆశ కలిగినప్పటికీ నాయన ప్రభా సమృద్ధి లేక ఉంచినటువంటి పిల్లలను ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఉద్యోగాలు లేనటువంటి, వ్యాపారాలు సరిగా లేనటువంటి ఆయన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మీరు సమృద్ధిగా ఇచ్చేయండి. ఆయన వీటిని ఆశీర్వదించండి. ఈ నెలలో ప్రభావ అత్యధికమైనటువంటి ప్రభుత్వం నడిపించండి. ఆయన యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. ఆయన ప్రతి పొడుగు మీ నిండైనటువంటి ఆశీర్వాదం క్షేమం నుంచి నడిపించండి. ఇదిగో నేను ఆన్లైన్ ద్వారా, ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఆయన మీ యొక్క కానుక అర్పిస్తున్నటువంటి గురువులు కూడా మీరు గురించి ఆశీర్వదించాలని మనం చేసుకుంటాం. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకుంటారు. క్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు చేయబడను. మొదటిగా దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నామండి. సంఘ ప్రకటనలు ఈ వారంలో మరి జరగబోవు సంఘ కార్యక్రమాలు, ఆరాధన అనంతరము ప్రభు బల్ల సంస్కరణ ఉండును. మరి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి మరి ప్రతి బిడ్డ మరి పాల్గొనాలని మనం చేస్తున్నాం. మరి ఈ దినం ఆరాధనకు వచ్చినటువంటి ఏరియా వారు మరలా వచ్చేవారు మరి రాకుండా మరలా వారు తేదీ 15వ తేదీ ఆదివారం మరి రావాలని మనం చేస్తున్నామండి. మంగళవారం బైబిల్ స్టడీ, ప్రార్థనా కూడిక సాయంకాలం 6 గంటల నుండి
వాట్సాప్ ఆడియో ద్వారా మరి క్లుప్త వాక్య సందేశం ఉండును. శుక్రవారం ఉపవాస ప్రార్థనా కూడిక మధ్యాహ్నం 2 గంటల నుండి వాట్సాప్ ద్వారా మరి వాక్య సందేశం ఉండును, గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే వచ్చే ఆదివారం ప్రసాద్ గార్డెన్, పండా వీధి, గాజుల వీధి, కొబ్బరి తోట, నాతాజీ నగర్, కల్లుపాకలు, వెల్లి వీధి, మేదర వీధి, వెలంపేట, పెరికి వీధి, స్ప్రింగ్ రోడ్, సాలిపేట మరి ఏరియా వారు మరి ఉదయకాల సమయము మరి 8 గంటలకు ఆరాధనకు రావాలని మనం చేస్తున్నామండి. మరి అలాగనే మరి గడిచినటువంటి సంవత్సర కాలంలో మరి దేవుడు చేసిన మేలును తలపోసుకొని మరి కృతజ్ఞత అర్పణలు మరి చెప్పు సమయము మరి ఆసనమై ఉన్నది. మరి కృతజ్ఞత అర్పణ పండుగ 2020 తేదీ నవంబర్ 20, 21, 22 తేదీలు శుక్రవారం, శనివారం, ఆదివారం మరి తేదీల్లో మన ఆలయంలోనే కృతజ్ఞత అర్పణల పండుగ జరుగునండి. సంఘం గమనించాలని మనం చేస్తున్నాం. అలాగనే మరి ప్రతి దినము ఉదయకాల సమయంలో మరి వాట్సాప్ ఆడియో ద్వారా మరి దైవ సేవకులు మరి ప్రార్థనలు చేస్తున్నారు. అలాగనే ప్రతి దినము మరి రాత్రికాల సమయంలో మరి 8 గంటలకు కుటుంబ ప్రార్థన కూడిక వాట్సాప్ ద్వారా జరుగుతున్నవి మరి గమనించాలని మనం చేస్తున్నామండి. అలాగనే బైబిల్స్, 1000 గీతాల పాటల పుస్తకములు మరి ప్రార్థన తైలము మరి అందుబాటులో ఉన్నవి. కావలసినటువంటి వారు కౌంటర్ నందు మరి నన్ను సంప్రదించగలను మనం చేస్తూ ఈ యొక్క ప్రకటన ముగిస్తున్నాను. తెలియజేసినటువంటి సంఘ ప్రకటనలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని సంఘ కార్యక్రమాలలో కూడా పాల్గొనవలసింది. మీ మొబైల్ నెంబర్ మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలన్నా, వాట్సాప్ ఆడియో మరి యాడ్ చేయాలన్నా మరి మన సహోదరు డేవిడ్ కానీ వేణుగోపాల్ కానీ మీరు సంప్రదించాలని మనం చేస్తున్నాం. మరి మన యొక్క డిసెంబర్ నెల కార్యక్రమాల దృష్ట్యా మరి కృతజ్ఞతార్పణ పండుగను మనము ఆచరిస్తూ ఉంటున్నాం. తెలియజేసిన ప్రకారంగా 20, 21, 22 తేదీల్లో దయచేసి భారం అనుకోకుండా కృతజ్ఞతగా దేవుని యొక్క మేలులను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోదాం. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకున్నాం. పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధించినటువంటి
ప్రియ విశ్వాసులకు నుంచినటువంటి ఏదరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి ప్రభు బాల కొరికి సిద్ధపడదాం. దయచేసి కూర్చుంటారు మనం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచు ఉన్నారు. అయితే మనను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ నవంబర్ మాసము మొదటి దినములోనే ఆయన పరిశుద్ధ బలను చేరటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా. ప్రత్యేకంగా దేవుడు మరి ఒక్కసారి మనందరికీ మరి యొక్క బ్రతుకును దయచేసి ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో మరి 11వ నెలలో మనం ప్రవేశించినామంటే ఆయన కృప తప్ప మరొకటి ఏది దీనికి కారణము కాదు. మరి నిజంగా మనం రక్షించబడినటువంటి వారముగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క పాప క్షమాపణార్థమై ఆయన శిలువలో పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి దెబ్బల చేత, ఆయన రక్తము చేత, ఆయన ప్రాణము చేత మనకి గొప్ప విడుదల దయచేసి ఉన్నాడు. మన యొక్క ప్రాణము పోకడైనా యేసయ్య రాకడైనా మనము ఆయనను రక్షకుడిగా అంగీకరించున్నాము. కాబట్టి మనము ధైర్యము కలిగినటువంటి వారముగా ముందుకు సాగిపోతూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మరి యొక్క పరిశుద్ధ బలని మనము సమీపిస్తూ ఉంటున్నాం. ఆయన రక్త మాంసములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ రాలేదు, కానీ అయ్యా పాపములకు దివ్య ఔషధముగా
నీ యొక్క రక్తము చిందించబడి ఉన్నది. ఆ రక్తమును నేను పొందుకోవడానికి నీవు కృప చూపించున్నావు. ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యము చేయకుండా అంతము వరకు దాన్ని నేను కాపాడుకోవడానికి సహాయము దయచేయండి. మా విరోధి అయినటువంటి అపవాది ఈ రక్షణ నుండి తొలగిపోచేయడానికి అనేకమైనటువంటి కుయుక్తులు పడుతూ ఉంటున్నాడు, కుట్రలు పడుతూ ఉంటున్నాడు, శోధనలు అనుమతిస్తూ ఉంటున్నాడు, ఇదిగో శ్రమలు పెడుతుంటున్నాడు. ఏదైనా కూడా నేను విడిచిపెట్టకుండా నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణను అంతవరకు కాపాడుకున్నట్లు నాకు సహాయము దయచేయండి ప్రభువా అని ఆయన బలవంతుట మనమందరం కూడా తలలు వంచి కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని, దేవా నీ కృప నీ కనికరము నా మీద ఉంచి మీరు నడిపించండి అయ్యా. నీ చెయ్యి పట్టుకుండా నడిపించండి. విడిచిపెట్టినటువంటి చెయ్యిగా ప్రభువా, కొంచెంకాలం నీ చెయ్యిగా, రక్షింపనేరకుడినట్లుగా నీ చెయ్యిగా ఉండటం లేదు. మమ్మల్ని రక్షించగలిగినటువంటి చేతులు, మమ్మల్ని ఆదరించేటువంటి చేతులు, మమ్మల్ని కనికరించేటువంటి చేతులు నాయన. యేసయ్యా నీకు వందనాలు. మరలా ఈ అక్టోబర్ నెల అంతా కాల్చి కాపాడావు. ఈ నవంబర్ నెల ప్రవేశింపజేస్తావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు అని ఆయన పాద ఎదుట ప్రార్థన చేద్దాం. రొట్టె ద్రాక్షరసం ఒకరికి క్లుప్త ప్రార్థనలో మన మధ్యనటువంటి రాజమణి గారిని నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడు, రక్తము తోడా కడిగి వేశాడు. రక్షణ సంతోషం నాకు ఇచ్చారు, రక్షణ సంతోషం నాకు ఇచ్చారు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయాలు ప్రభు దృష్టికి తీసుకొని వెళ్ళి, అయ్యా నీ సన్నిధిలో సాగిపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. అయ్యా నా దోష క్రియలను, నా అతిక్రమ క్రియలను మీరు తుడిచిపెట్టి నీ కొరకు సాక్షిగా ఉండటకు సహాయం దయచేయాలని ప్రార్థన చేద్దాం. బంగారు పాదాలకి స్తుతులు స్తోత్రములు వందనములు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. నాయన ఇదిగో ప్రభు మార్చి నెలనండి ప్రభా, అక్టోబర్ నెలంతా ప్రభు నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడు ప్రభా. నీ యొక్క నాయన దయగలిగి రాష్ట్రంతో ప్రభా, నీతి సూర్యుని యొక్క రెక్కల నీడలో ప్రభు మమ్మల్ని అందరినీ భద్రపరచుల తండ్రి. నీ బంగారు పాదాలకి స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన ఇగో ప్రభా నాయన నీ వాక్యము చెప్పిన రీతిలో ప్రభు నాయన
నాయన ఇదిగో తండ్రి నాయన పాతాళంలో ప్రభా మా ప్రాణములను విమోచించిన దేవుడు తండ్రి, మా సజీవుడు సంపూర్ణుడు తండ్రి నాయన, మా విమోచకుడు తండ్రి నాయన, మా రక్షణకర్తలు తండ్రి నాయన. నీ బంగారు పాదాలకి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇగో నాయన ఈ మాసములన్నీ ప్రభు తండ్రి నాయన నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. ఇగో నాయన మీ దాసుల ద్వారా తండ్రి నాయన ప్రభు మేము గృహాల వద్ద ఉన్నప్పటికీ ప్రభు నాయన నీరు కట్టిన తోట వలె ప్రభు నాయన నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినావు తండ్రి నాయన. క్షామకాలంలో ప్రభు నాయన మా ఎముకలకు బలమునిచ్చి సత్తువునిచ్చి నడిపించావు తండ్రి, ఆరోగ్యం ఇచ్చావు తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇగో ప్రభు చెప్పిన వాక్యమని ప్రభు మా హృదయముల భద్రం చేసుకుని ప్రభు నాయన నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు అందరికీ దయచేయండి ప్రభా తండ్రి. యొక్క కరోనా కాలంలో ప్రభు నాయన ఈ వైరస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు నాయన మమ్మల్ని బ్రతికిస్తున్నామంటే తండ్రి నాయన మేము ఈ విధముగా ఉన్నామంటే ప్రభు నాయన కేవలం నీ కృపే తండ్రి నాయన, మీ దయా మీ కనికరములు తండ్రి నాయన మీ కృపకు పాత్రలుగా మమ్మల్ని ఉంచండి ప్రభు నాయన దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా తండ్రి నాయన ఇదిగో మా కోసం ప్రాణం పెట్టండి నాయన 2020 సంవత్సరాల క్రితమే తండ్రి నాయన సర్వ మానవాళి కోసం తండ్రి నాయన నువ్వు మరణించి తిరిగి పునరుద్ధారణమై తండ్రి తిరిగి లేచినటువంటి గొప్ప శక్తివంతుడు తండ్రి నాయన, శక్తి సంపన్నుడు తండ్రి నాయన, కనికర సంపన్నుడు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన ప్రభా ప్రేమ కలిగిన తండ్రి నాయన ఈ యొక్క నవంబర్ మాసంలో తండ్రి నాయన మొదటి దినము తండ్రి నాయన ఈ సన్నిధిలో ఉంచడానికి నీకు కృపించావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మేము ఈ విధంగా నిలబడి ఉన్నామంటే నాయన దైవ సేవకులు ఎంతగానో ప్రభు మా శోధనలోను మా కష్టాల్లోను ప్రభు మా బాధల్లోను ప్రభు వారి నుండి ప్రభు నాయన కన్నీటి ప్రార్థనలతో ప్రభు మమ్మల్ని అందరినీ బలపరిచిన విధానం కలిగి స్తోత్రములు తండ్రి నాయన నీ వాక్యం లేకపోతే మేము నశించిపోదు తండ్రి నాయన మీరు మాట్లాడకపోతే మేము బ్రతకలేకపోదు తండ్రి నాయన. ఎంతో నాయన క్షామ కాలంలో ప్రభు నాయన ఈ వాక్యం మా హృదయాలను నింపినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక ప్రభు నవంబర్ మాసంలో మొదటి దినం తండ్రి నాయన ప్రభు వల్ల నాయన నీ వలని సమీపించడానికి నాయన మీరు ఇచ్చిన ప్రభు గారికి నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇక మా హృదయాలను శుద్ధి చేసుకుని ప్రభు మాలో అపవిత్రత తీసివేసుకుని ప్రభు మాలో నాయన ద్వేషములు తీసివేసుకుని ప్రభు నీ ప్రేమను నీ సమాధానమును మా హృదయంలో నింపుకుని ప్రభు నాయన తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభు ఎల్లవేళలా నిన్ను స్తుతించుకుని ఆరాధించుకుని వారికి మాకు దయచేయమని ప్రభు నీ వలని సమీపిస్తూ ఉంటుంది తండ్రి మేమందరం సమాధానం కలిగి ప్రభు నాయన తండ్రి బలాన్ని సమీపించడానికి నాయన మీ కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా మరి సంఘములో ఎంతో మందిని పోగొట్టుకున్నాం ప్రభు ఇంకా దేవస్థాన విషయంలో ప్రభు నాయన తండ్రి బిడ్డల యొక్క కుటుంబాల ప్రభు మీరు పెట్టిన లోటు సంఘంలో పెట్టిన లోటును ప్రభు మీరే పోడ్చగలిగే శక్తి మనకు తండ్రి ఆ కుటుంబాలన్నీ మీరు ఆదరించుని కనికరించుడు దయచేపించుడు ప్రభు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను దీవించిన ప్రభు ఆస్వాదించడు ప్రభు దైవజనుల కుటుంబాన్ని దీవించిన ప్రభు ఆశీర్వదించడు ప్రభు దైవజనులకు ఇంకా బలమును శక్తిని ఆరోగ్యం ఇచ్చే ప్రభు సంఘమున ప్రభుగా తండ్రి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు సాగిపోవడానికి ప్రభు ఏ రీతిగా ప్రభు మీరు ప్రకటించున్నారు ప్రభు ఆ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి నీ వాక్యములను ప్రభు ప్రార్థనలను తండ్రి నాయన ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు ప్రభు వందనాలు స్తోత్రాలు తండ్రి లాక్డౌన్ కాలం అంతా ప్రభు మరి ఆర్థిక ఇబ్బందులు ప్రభు ఉద్యోగాలు లేక ప్రభు ఎన్నో అవసరతలు కలిగిన ప్రతి బిడ్డలను ప్రభు మీరు సహాయం చేస్తున్నారు నాయన వారక్కర్ల అవసరతలు తీర్చుండు ప్రభు నాయన తండ్రి నాయన క్రీస్తు యేసు మహిమస్తున్నారు ప్రభు మా ప్రతి అవసరత తీర్చి దేవాది దేవుడు వేళ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు తండ్రి నాని సమయంలో ప్రభు కూడి వచ్చిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించువారు నాని యొక్క ఆరాధన ఆదివించి అంతవరకు నాయన ఇంతవరకు నువ్వు నడిపించుకున్న దేవాది దేవుడు పైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచు ప్రభు నా మనవులను మీరు మీ పాఠశాలను చేర్చుకుని తప్పులంటే దయతో నన్ను క్షమించమని ప్రభు నేను ఇలాగ బ్రతికి ఉన్నానంటే కేవలం మీరు కృప తండ్రి సంఘ ప్రార్థనలు తండ్రి దైవజనులు చేసిన ప్రార్థనలు కుటుంబాలు చేసిన ప్రార్థనలు తండ్రి మీకే లెక్కలేని స్థితులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ నా మనవులు ప్రభు ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారుగా మరి యొక్క సమయంలో
మీ యొద్దకు రొట్టె ద్రాక్షరసము మన డిస్పోజల్ గ్లాసెస్తో తీసుకొని రావడం జరుగుతుంది. దయచేసి దాన్ని జాగ్రత్తగా పైన ఓపెన్ చేస్తే మీకు రొట్టె తీసుకొనవచ్చు. తదుపరి ద్రాక్షరసం ఉంటుంది, దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. శిలువ ధ్యాన పాటలో సహోదరి మేరీ స్వరూప నడిపిస్తూ ఉంటుండగా పరిచారకులు ముందుకు వచ్చి సహోదరి కే లక్ష్మి గారు ముందుకు వచ్చి దయచేసి మీరు చెయ్యి చాపండి, మీకు అది ఇవ్వడము జరుగుతుంది. శానిటైజ్ చేసుకుని రావాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా మరి ఆంధ్రయ్య గారు కూడా ముందుకు రావాలని మనం చేస్తున్నాం.
ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని దాన్ని విరిచి, ఇది మీ కొరకు నలుగగొట్టబడినటువంటి నా శరీరము, దీనిని తినప్పుడల్లా ఆయన జ్ఞాపకము చేసుకుని అని ప్రభువారు మనతో చెప్పెను. ఆ ప్రకారమే మనము కూడా మనందరి యొక్క పాప క్షమాపణార్థమై నలుగగొట్టబడినటువంటి ఆయన శరీరమును జ్ఞాపకము చేసుకుని అందరూ కూడా రొట్టెను తీసుకుని భుజించాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడినటువంటి నా నిబంధన రక్తము, దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు మనతో చెప్పెను. ఆయన అమూల్యమైనటువంటి రక్తములకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసమును అందరూ కూడా తీసుకొని త్రాగాలని మనం చేసుకున్నాను. మనమును ఆ ప్రకారమే చేద్దాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట వారు కీర్తనలు పాడొచ్చు ఒలీవ కొండకు చేరి, ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆ డిస్పోజల్ గ్లాసులు మరి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ పిన్ తొట్టి పెట్టడం జరిగింది, దాంట్లో వేసి వెళ్ళాలని మనం చేసుకుంటున్నాను. వచ్చే ఆదివారము ఈ దినము యూట్యూబ్లో ఆరాధన చూస్తున్నటువంటి వారి కొరకు ప్రభు వల్ల సిద్ధపాటు చేయడం జరుగుతుంది. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ప్రభు సిద్ధమైతే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే ఆ తదుపరి వారం 15వ తేదీ నుండి
2 ఆరాధనలు మరి చేయడానికి కృప చూపించినట్లుగా ఒకే ఆదివారము అందరము కోరుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తుంటున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు సహోదరుడు సమర్పణని కలిసి వెళ్ళాలని మనం చేస్తూ ఉంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలా నెరవేర్చున్నదో అలానే భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన ఆహారము దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారం మీరును మా రుణములను క్షమించుము, మన శోధనలోనికి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నాకు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. త్రియేక దేవుని కృప కాపుదల సన్నిధి ఈ దినము పరిశుద్ధ బలను సమీపించినటువంటి ప్రియ విశ్వాసులకును పరిచారకులకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యెహోవా షాలోమ్, సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడుగా ఉండును గాక. మీ కుడి పక్కనటువంటి వారికి ఎడమ పక్కనటువంటి వారికి చేతులు జోడించి షాలోమ్ అని తెలియజేయాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి 1 నిమిషం కూర్చోండి. మేడ మీద ఉన్నటువంటి వారు మొదట వెళ్తారు.